Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. ఉంటాం బాబు గారు. చాలా సంతోషం గారు. అచ్చరే రాజేష్, నీ పెళ్లికి ఈ పంతులు గారిని పిలవాలరా. పిలవగానే వచ్చారు, సంతోషం. కానీ పిలిచింది మిమ్మల్ని మాత్రమే. నువ్వు పిలిచావా? అంటే అంకుల్ అది పెళ్లి కొడుకు. తెలుసు, నాకు అన్ని తెలుసు. ఆ మాత్రం ఊహించలేని విధవని కాని నేను. ఏదో వంక పెట్టుకుని ఇంట్లో వాళ్ళకి దగ్గర వాళ్ళని చూస్తున్నాడు. అది కుదరదని నీ ఫ్రెండ్కి చెప్పు. అంకుల్, ఇవాళ నా కూతురు మొహం చూసి ఊరుకున్నాను. దాన్ని ఆసరిగా తీసుకుని పెళ్లికి కూడా వస్తే వాడిని ఆపను, పెళ్లి ఆపేస్తాను. ఇలా పిలవకుండా వచ్చేది చావుకు మాత్రమే. అది ఇంకా ఇక్కడ జరగలేదు. మళ్ళీ ఇక్కడికి రావాలని చూస్తే అదే జరుగుతుందని చెప్పు. సారీ అన్నయ్య, ఇదంతా నా వల్ల జరిగింది. సారీ అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య. అసలు ఏం జరిగింది అశోక్? బేసిక్గా నేను ఎమోషనల్ పర్సన్ని. ప్రేమ కోపం రెండూ ఎక్కువే. ఈ విషయంలోనే నాకు మా నాన్నకి పడేది కాదు. ఒక చిన్న ఇన్సిడెంట్ మా ఇద్దరిని దూరం చేసింది. నాకు మా ఫ్యామిలీ అన్న ఫ్రెండ్స్ అన్న చాలా ఇష్టం, ముఖ్యంగా రాజా. వాడికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను. రాజాని ఎందుకు కొట్టావు? అమ్మాయిల ఫోటోలు తీస్తావా? అమ్మాయిల ఫోటోలు నిన్ను. ఏం ఫిగర్ రా, అదిరింది. శేఖర్ ఆగరా, అమ్మాయిల ఫోటోలు తీయడం చాలా తప్పురా. ఊరుకరా, దీని ఫోటోలు దాని ఫోటోలు అన్ని ఫోటోలు కలిపి నెట్ లో న్యూడ్ గా క్రియేట్ చేస్తే ఎంత ఫేమస్ అవుతుందో తెలుసా? ఇంటర్నెట్ లో పెడతావా? నీ ఫోటోలు నేను పెడతా. అమ్మా బాబు లేని అనాథ నా కొడుకువి, అదేదో నీ చెల్లెలైనట్టు ఫీల్ అవుతావేంట్రా? నేనున్నాను. కొడతారు అందరికీ. చంపేస్తాను. ఒక్కడిని చూసి కొడతారా? నీ అంతు చూస్తాను. అసలు నిన్ను కొట్టాలి. నిన్ను కొడితే నాకు చెప్పకుండా ఉంటే నాకు తెలియదు అనుకున్నావా? నువ్వు ఇలా ఆవేశపడతావు చెప్పలేదురా. ఆవేశం ఏంట్రా? ప్లీజ్ అశోక్, కూల్. ఇవాళ పండగ, అందరు నీకోసం వెయిట్ చేస్తుంటారు. ప్లీజ్ కూల్ డౌన్, ప్లీజ్. అబ్బబ్బబ్బా, పండగ పుట్ట ఒకసారి కాదురా, 2 సార్లు తలంటి పోసుకోవాలి. ఏంటో నీ చాదత్వం చంపేస్తున్నావు. అమ్మా, నువ్వు ముసలిదాన్ని అయిపోయావు. నేను ముసల్దాన్నా? ఉండి నీ పని చెప్తాను. ముసల్దాన్నంత నేను తుడుచుకుంటానులే. నన్ను తొడవు నేనన్నా. ఆగు, ఎక్కడికి వెళ్ళావు? అదే నాన్న, మన ఇంటి దగ్గర వర్క్ జరుగుతుంది కదా, చూసొద్దాం. అబద్ధాలొద్దు. ఎక్కడికి వెళ్ళావు? వాడిని ఎందుకు కొట్టావు? అయ్య బాబోయ్, ఇప్పుడుగా దీన్ని కొట్టింది. ఈ ఇన్ఫర్మేషన్ మనకంటే ముందు ఎలా వచ్చింది? ఎరా మాట్లాడవే, ఎందుకు కొట్టావు? వాడు చేసిన తప్పుకి కొట్టం కాదు నాన్న, తన్నాలి. చెప్పాడురా, ఆ సాయం నువ్వు తన్నావని కూడా చెప్పాడు. వాడా? అది మొన్నటి కేసు కదా, ఈ రోజు కొట్టింది వీడిని కదా. వీడేడు ఇంకొకడా? వాడే వీడు, వీడే వాడు. వాడు వీడు ఒకటే నాన్న. కన్ఫ్యూజ్ చేయొద్దు. ఎందుకు కొట్టావు? వాడేం చేశాడో తెలుసా? ఆ కారణం నాకు అనవసరం. నువ్వు కొట్టావా లేదా? కొట్టాను. వాడు చేసిన పనికి నేనే కాదు, ఆ ప్లేస్ లో మీరు నాకు కొట్టేవారు. నేను కొట్టను రా. వాడు నాతో ఎంత మిస్బిహేవ్ చేసినా నేను కొట్టను. దానికి పోలీసులు ఉన్నారు, చట్టం ఉంది. అబ్బబ్బబ్బా, పండగ పుట్ట కూడా ఎందుకు రాయి గొడవలు? వాడికి తలంటి. నువ్వు ఆగవే. ముందు నేను వాడి తలంటే తర్వాత నువ్వు అంటొచ్చు. ఇంకెప్పుడు మారుతావురా? చిన్నప్పటి నుంచి గొడవలే, కాలేజ్కి వెళ్ళినప్పుడు గొడవలే. ఒకసారి కొట్టాడలు జైలుకి వచ్చావు, ఇంకా బుద్ధి రాలేదా నీకు? పోలీస్ స్టేషన్ మెట్లకి వాడు మన వంశంలో ఎవడు లేడు. ఎందుకు వెళ్ళలేదు? మీ నాన్న కూడా జైలుకి వెళ్ళిన వాడే. ఆయన సంగతి వేరు. ఆయన ఫ్రీడమ్ ఫైట్ చేసి లోపలికి వెళ్ళాడు. ఆయన వెళ్ళింది ఫ్రీడమ్ ఫైట్ చేసి కాదు, స్ట్రీట్ ఫైట్ చేసి జైలుకి వెళ్ళాడు. నాతో చెప్పండి. సరే వదిలే, సగం నీ వల్ల చెడిపోతున్నాడు. బాబా వదిలేరా, వాడు వయసు ఎంత? రే నాన్న, నిన్ను కొట్టాలనో దండించాలనో నాకేం లేదురా. నువ్వు మంచి పొజిషన్ లో ఉండాలనేదిరా నా కోరిక. చూడు, ఈ గొడవల వల్ల నీ భవిష్యత్తు పాడైపోతుందిరా. గొడవకు నువ్వు దూరంగా ఉండాలనేదిరా నా తాపత్రయం. ఏమిటో నీ తాపత్రయం? తప్ప చూడరా, నువ్వు వాడి మాట వినకు. ఎవరైనా తప్పు చేస్తే ఎర్రగా తీసేయ్ కదా.
నానమ్మ బాబా బాబా నానమ్మ ఏమైంది? రేయ్ త్వరగా వెళ్ళరా. రేషవ్ ఏమైందిరా? ఒక్క నిమిషం నాన్న. త్వరగా రారా. రే శేఖర్ చెప్పేది విను, రిక్వెస్ట్ చేస్తాను, పక్కన తప్పుకుంటారా. రేయ్ నానా. నువ్వే చెప్పావు కదరా 100 మందిని తీసుకురమ్మని. ఇదిగో ఈ 10 మంది దొరికారా. రే మా నాన్నమ్మకి సీరియస్ గా ఉంది, దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ప్లీజ్ రా. రేయ్ కొట్టుకుందాం రారా. రేయ్, నేను చెప్పేది వినరా, దయచేసి వెళ్ళిపోరా. ఏంట్రా నువ్వు చెప్పేది? షోక్ ఏమైంది? నాన్న ఏం లేదు నాన్న, మీరు వెళ్ళండి. అలాగే ఉండు. నాన్న ఏమిటి ఏం జరుగుతుంది ఇక్కడ? నన్నేడు పొద్దున కుక్కను కొట్టినట్టు కొట్టాడు. వీడికి స్ట్రాంగ్ రెస్పాన్స్ ఇచ్చిపోదామని వచ్చాను. ఇదిగో చూడండి, మీ గొడవలు మాకు అర్థం కావట్లేదు. మా అమ్మగారికి సీరియస్ గా ఉందండి. మేము సీరియస్ గానే ఉన్నాం. ఏరా వీడి తరపున నేను క్షమాపణ అడుగుతానండి. నాన్న నువ్వు ఉండరావు ఉండరావు. ఏమంటే నేను క్షమాపణ ఆడిపోతా. అడుగుతాను. నువ్వు తను తింటావా? తింటావా? రేయ్ రేయ్ అక్క. రేయ్ అమ్మ అక్కడ. రేయ్ రేయ్. సారీ అండి, పావు గంట ముందు హాస్పిటల్కి తీసుకొచ్చుంటే మీ అమ్మగారు బ్రతికేవారు. వద్దు వద్దు, నువ్వు అమ్మని తాకొద్దు. వద్దు, నువ్వు అమ్మని తాకొద్దు. గొడవలు వద్దు వద్దు అంటే వినలేదు కదరా. ఇప్పుడు నీ గొడవల వల్ల అమ్మని చంపేశావు. నాన్న నాన్నొద్దు, నాన్నొద్దు, వెళ్ళిపోరా. నువ్వు ఇక్కడే ఉంటే నీ గొడవలతో నన్ను, నా భార్యని, నా కూతుర్ని ఒక్కొక్కరిని చంపేస్తావు. వెళ్ళిపోరా, వెళ్ళిపో. ఈ రోజు మా అమ్మే కాదురా, నా కొడుకు కూడా చచ్చిపోయాడు. వెళ్ళిపోరా, మా నుంచి దూరం వెళ్ళిపో. నువ్వు లేవు, చచ్చిపోయావు. లేడు, మనకు కొడుకు లేడు, లేడు, చచ్చిపోయాడు. ఇందులో తప్పు నీది కాదు, మీ నాన్నది కాదు. ఏదేమైనా నా ఫ్యామిలీకి దూరమైన కదంజలి. మా నాన్నంటే నాకు ప్రాణం. ఆయన్ని కలవడానికి ఏం పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. మీ నాన్నకు కూడా నీలాగే ప్రేమ ఆవేశం రెండూ ఎక్కువే. అందుకే మీ ఇద్దరూ దూరం అయిపోయారు. ఏదో ఒక రోజు తన నిర్ణయం ఆవేశంలో తీసుకున్నదని మీ నాన్నకు అర్థమవుతుంది. ఆ రోజు ఆయనే తప్పకుండా నిన్నింటికి పిలుస్తారు. నేను చెప్తే జరిగి తీరుతుంది. థ్యాంక్స్ అంజలి. నన్ను కొట్టింది కూడా వాడే అన్నా. వాడు దానిలో ఎవరనుకుంటానన్నా, సెల్లో ఫోటోలు తీశాను. అన్నా వాడు అమ్మాయిని ముద్దు కూడా పెట్టుకున్నాడు. వాడు లవ్వర్ కాడు, వాడు ముద్దు పెట్టుకోలేదురా. ఎవడ్రా వాడు? చెప్పు. వాడెవడో నిజంగా నాకు తెలియదు సార్. నా చెల్లెలతో ఎవడో తిరుగుతున్నాడ సంగతి ఇప్పుడు మీరు చెప్తేనే నాకు తెలిసింది. పెళ్ళయ్యేంత వరకు వదిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పానా? అన్నా వాడు ఎవడో తెలిసింది. మనోళ్ళని ఫాలో అయ్యారు. మోటార్ షెడ్ లో మెకానిక్, వాడితో పాటు 4 ఫ్రెండ్స్, ఒక కుర్రోడు కూడా ఉన్నాడు. వాడి పేరు అశోక్. అశోక్ చావాలి. వాడెందుకోసం చచ్చాడో తెలియకుండా చావాలి. వాడు దేనికోసం చచ్చాడో ఎవ్వరికీ తెలియకూడదు. వీడిని కూడా బండికించండి. అయ్యో అమ్మ, అమ్మ బాబులు.
హలో పడ్డాను చంపేస్తున్నారన్నా. ఎక్కడ్రా కబూతర్ కన్నాలు ఒక్కడే అందరిని ఇరుక్కుమ్ముతున్నాడు. చింపేస్తాను రా. ఎక్కడ్రా? ఎంతమంది ఉంటే ఎంతమంది రా. మీ వాళ్ళందరినీ తీసుకొని రండి రా. అలాగేనా? రండిరా. మన వాళ్ళని కొడుతున్నారా? మీ బ్యాచ్ తీసుకురండి. ఏకతమ్ముడిని కొడుతున్నా. ఎవరా? మొత్తం బస్సు తీసుకొస్తున్నా. సైలెంట్ గా వెనక్కి వెళ్ళిపోండిరా. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. తొందరగా రాన్నా. మొన్న చచ్చిపోయేలా ఉన్నాడు. చిన్న కళ్ళు తెరురా రే. నీకేం కాలేదుగా?
ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేశావు. అది వేసి ఇంతమందిలోంచి నువ్వు తప్పించుకోలేవురా. అది ఎవరి మీద పడినా వాడితో పాటు నలుగురే పోతారు. రేయ్, మిగిలిన వాళ్ళు వీడిని ముక్కలు ముక్కలుగా నరికేయండ్రా. వెయ్యరా, ఎలా తప్పించుకుంటావో చూస్తాను. అబ్బో, ఈ పేలిపోయిన జీపులు అవి చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో. నిజంగా ప్రత్యక్షంగా చూస్తుంటే ఇంకెంత బాగుండేదో. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. వచ్చేసారా? ఇంకా రాలేదేట అనుకుంటున్నా. వాట్ న్యూస్? అది చెప్పాల్సింది మీరే కదా సార్. అసలు ఏం జరిగింది? రాసుకోండి, చెప్తాను. చెప్పండి సార్. బై ఎలక్షన్ లో కేకే గారు సీట్ కోసం ట్రై చేస్తున్నారు కదా. పొలిటికల్ గా ఆయన దెబ్బతీయడానికి శత్రువులు ఒక యంగ్ డైనమిక్ ను ఉపయోగించారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడు డైనమిక్ లా పేలాడు. కేకే గారు తమ్ముడిని, మరో 10 మందిని పన్నులు కొట్టినట్టు కొట్టాడు. ఇది పర్సనల్ గ్రేడ్జో పొలిటికల్ గ్రేడ్జో అర్థం కావట్లేదు. ఇదంతా చేసింది ఒకడా? ఎస్, ఒక్కడే. అతనొక్కడే. పాపం దానికి కేకే గారు ఊరుకుంటారా? కొన్ని వందల మంది అనుచరులతో వాడి మీద అటాక్ చేశారు. దానికి వాడు ఊరుకుంటాడా? సింగిల్ హ్యాండ్ తో ఈజీగా వాళ్ళందరినీ చితక్కొట్టేశాడు. అయ్యా బాబోయ్, కేకే గారికి ఎంత లాసో? లాసా? మామూలు లాసా? అటు పరువు, ఇటు ఫైనాన్స్, మొత్తం అవుట్. ప్రెస్ వాళ్ళు మీరే ఎంత ప్రెస్ అయిపోతున్నారు. అదే ఎంత ఫ్రై అయిపోతుందో ఆలోచించండి. ఇంతకీ ఆ కుర్రోడు ఎవరు సార్? ఎవడో తెలియదు. మనల్ని ఎంతో భయపెట్టే కేకే గారిని భయపెట్టాడంటే వాడు మాత్రం మామూలుడు కాదు. నిజమే. ఈ ఇష్యూ మీద మీరు ఏ యాక్షన్ తీసుకుంటారు సార్? ఏముంది, చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఇది చాలా పాత డైలాగ్ సార్. కొత్తగా రాయండి. ఏమైనా గానీ ఈ దారుణాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. కేకే గారు కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇది నా పర్సనల్ ఇష్యూగా తీసుకుని వాడెక్కడున్నా వెతికి పట్టుకుని ఇదే కెమెరాల ముందు వీడే కేకే గారు దోల తీర్చిన మగాడు, సారీ దుర్మార్గుడు అని ప్రూవ్ చేస్తాను. అంతవరకు మీరు నాకు కనిపించొద్దు, ఎందుకంటే నేను మీకు కనిపించను. ఇది లైవ్ సార్. ఇవన్నీ ఏసీపీ గారు చెప్పమన్నారు. వస్తానే. అశోక్, రేయ్ నువ్వేంట్రా చిన్నగాడి దగ్గర ఉండకుండా? చిన్న దగ్గర మన వాళ్ళు ఉన్నారు కానీ రే, నువ్వు పబ్లిక్ గా తిరగడం అంత మంచిది కాదురా. సిటీ అంతా ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నారు. గొడవ జరిగిందని తెలుసు, ఎవరు చేశారన్నది తెలియదు. రే, ఆ కేకే గాడు ఏం చేస్తాడో అర్థం కావట్లేదురా. భయంగా ఉందిరా. ఐస్ క్రీమ్ తింటావా? మ్యాంగో ఉందా? లేదు సార్. రే, ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే ఐస్ క్రీమ్ అంటావేంట్రా? లేదన్నాడు కదరా, ఇంకా టెన్షన్. అది కాదు ఆ కేక్. అరే, ఆ కేక్ మామూలు వాడు కాదు. ఈ సిటీలో వాడిని ఎదిరించదాము ఎవరికీ లేదు. అలాంటిది నువ్వు వాడి తమ్ముడిని నడి రోడ్డు మీద పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టావు. ఇప్పుడు నిన్ను వదిలిపెడతాడా? వాడి ఇమేజ్ డ్యామేజ్ చేసావు. ఎరా చిన్నగానే డాక్టర్ ఇంటికి తీసుకెళ్ళమన్నాడా? తీసుకెళ్ళమన్నాడు. ఈ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. మొత్తం ఇచ్చేయండి. ఇప్పుడు అవెందుకురా? చూడరా, ముందే చిన్నగాడు దెబ్బ తగిలి బాధపడుతున్నాడు. మనందరూ సరదాగా వాడితో క్రికెట్ ఆడామనుకో, వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఆ బాధను మర్చిపోతాడు. అర్థమైందా? అరే, మ్యాటర్ ఇంత సీరియస్గా ఉంటే మ్యాచ్ అంటావేంట్రా? అరే, నా మాట విను. ఓ 10 రోజులు ఊళ్ళో లేకుండా ఎక్కడికైనా వెళ్ళిపోరా. మరి 11వ రోజు? అరే, నా మాట విను. వాడిని చంపేస్తాడు. అంతే కదరా? ఇంత జరిగిన తర్వాత వాడే కాదు, ఎవడైనా అదే చేస్తాడు. రేయ్, నీకెవరైనా పిచ్చా? గురువునే మాట్లాడుతున్నావా?
వాడు నేను చంపుతాను తెలుసు కూడా ఇక్కడే ఉంటావా? ఏంట్రా చూపు? కొడతావా? కొట్టు, కొట్టురా. మ్యాచ్ అంటే ఇవి తీసుకొని చిన్నగాడి దగ్గరికి వెళ్ళు. అశోక్, నేను ఎక్కడ రావాడు? దిగండమ్మా. రండి. అమ్మరా, కూర్చోండి అమ్మా. కూర్చోండి కూర్చోండి, పర్లేదు కూర్చోండి. పూజలు బాగా జరిగాయమ్మా? నేనేనమ్మా అశోక్ అంటే. నీ చిన్న కొడుకుని కొట్టింది నేనే. తప్పు చేశాడమ్మా, అందుకే కొట్టాను. అంతటితో వదిలేయకుండా నన్ను చంపడానికి వచ్చి వాడే చావు బతుకుని జరుపుకున్నాడు. ఇంత తెలిసి 100 మందిని డీల్ చేసిన నన్ను చూసిన నీ పెద్ద కొడుకు బుద్ధి లేకుండా మళ్ళీ నా మీదకి ఆఫ్టర్ ఆల్ 10 మందిని పంపించాడు. అసలు వీడికి బ్రెయిన్ ఉందనాలా లేదనాలా? నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. తెలుసమ్మా, మీ పవర్ ఏంటో నాకు బాగా తెలుసు. కానీ మీకు పూర్తిగా తెలియంది నా గురించేనమ్మా. ఈ అశోక్ అంటే ఓల్డ్ సిటీలో అందరికీ తెలియకపోవచ్చు, కానీ ఈ అశోక్ చేతుల్లో దెబ్బలు తిన్నవాడు మాత్రం 10 జన్మలకు కూడా మర్చిపోలేడు. ఈ కొట్లాట్లు గొడవలు పెట్టుకోవడం, ఎవరికి భయపడకపోవడం పుట్టినప్పటి నుంచే నా బ్లడ్లో ఉందమ్మా. నన్ను అనవసరంగా రెచ్చగొట్టొద్దమ్మా. ఈ గొడవ ఇంతటితో వదిలేండి. కాదు, నన్ను చంపాలనుకుంటే చంపడానికి రెడీ అయిన వాడు చావటానికి కూడా రెడీ అవ్వాలి. నేను చావడానికి రెడీ, నీ కొడుకులు రెడీయా? రెడీ అయితే రమ్మని చెప్పు. చూడమ్మా, నా పోరు పడలేక మా నాన్నే నన్ను బయటికి గెంటేశాడు. ఇక నీ కొడుకులేం పడతారు? చెప్పమ్మా నీ కొడుకులకి నాతో గొడవలొద్దు, మంచిది కాదు. చావుని వెతుక్కుంటూ వచ్చావురా? ఇందాకే చెప్పాను కదరా, చంపాలనుకున్నవాడు చావడానికి కూడా రెడీ అవ్వాలని. నీ తమ్ముడు హాస్పిటల్లో ఇద్దరినే పెట్టావు, ఆడు బతకాలని లేదా? చంపరా, చంపు, చంపరా. నువ్వు చంపాలనుకున్నప్పుడు నేను చావను, నాకు చావాలనిపించినప్పుడే చేస్తాను. రేయ్,
చంపడం నీకు చాలా పెద్ద మ్యాటర్. స్కెచ్ చేస్తావు, ప్లాన్ వేస్తావు, స్పాట్ పెడతావు. అదే చంపడం నాకు అలవాటైందనుకో, సెకండ్కి 20 మంది నరుకుతా. తమ్ముడు ఇక్కడ? ఈయనే హాస్పిటల్లో ఉన్నాడు. తమ్ముడు మన కంట్రోల్లోనే ఉన్నాడా? హాస్పిటలే మన కంట్రోల్ ఉందన్నా. మరి అశోక్ గారు అలా అన్నాడు? అన్నా వాడు పేకుంటాడన్నా. తీసుకోండి, నేను అమెరికా వెళ్తున్నాను. తిరిగి వచ్చేసరికి వీడు బతికుండకూడదు. ఏమ్మా, మాధురి లేచిందా? ఇంకా లేవలేదయ్యా. బాస్, మీరందరూ అతను కొడుతున్నారంటే మీ మధ్య ఏవో గొడవలు ఉండొచ్చు, ఓకే. కానీ నా ఎదురుగా ఒక నరికి చంపుతుంటే చూస్తూ ఊరుకుని ఆ తర్వాత నేను ఆపలేకపోయిన టెన్షన్ పట్టడం నాకు ఇష్టం ఉండదు. కొట్టింది చాలు, అతను వదిలేయండి. నువ్వెవడరా? లేకపోతే నువ్వు చేస్తావు. రేయ్, వదిలేయమని చెప్పాను కదరా, అర్థం కాలా? ఏంట్రా అర్థమే?
ముందు మీరు హైదరాబాద్కి వచ్చేయండి రా. దేవుడి దయ వల్ల నీకేమవ్వకుండా బ్రతికి బయటపడ్డావు. నీకేమైనా అయ్యుంటే మేమంతా. ఊరుకో అమ్మా, ఏం కాలేదుగా. నువ్వేనే చెప్పు నాన్న. ఇప్పుడు ఎలా ఉంది బాబు? పర్వాలేదు, బాగానే ఉంది. ఎవర్రా అయినా? నాన్న ఆయన నా పేరు వరదరాజులండి. నన్ను కాపాడిపోయే మీ అబ్బాయికి ఇలా జరిగింది. నన్ను క్షమించండి. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. మీ అబ్బాయిని పొడిచింది నన్ను చంపడానికి వచ్చిన వాడు మాత్రం కాదు. నీకెవరితో ఏ గొడవలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ నిన్ను చంపడానికి మాత్రం తీవ్రమైన ప్రయత్నం జరుగుతుంది. వాడు నన్ను చంపడానికి వస్తే నన్ను నిన్నెందుకు పొడుస్తారు? ఆలోచించండి. ఏమైనా నన్ను కాపాడావు, నిన్ను మర్చిపోలేను. జాగ్రత్త బాబు. అలాగే, వస్తానండి. అతను చెప్పింది కరెక్టేరా. వాళ్ళెవరో ఖచ్చితంగా నిన్ను చంపడానికే వచ్చారు. అంత విరోధులు ఎవరున్నారా నీకు? ఇంకెవరు అంకుల్? రఘునాథే ఉంటాడు. రే, ఏం మారుతున్నావురా? నిజంరా, వాళ్ళ అమ్మాయిని ప్రేమిస్తున్నాను కానీ ఒప్పేసుకుంటే ఏంటో ఎయిత్ వండరు అనుకున్నాను. ఈ డబ్బు అన్న ప్రతి తండ్రి చేసే పనే కదా ఇది. వాళ్ళ అమ్మాయి ఆనందం కోసం ఒప్పుకున్నట్టు నటించాడ్రా. అవకాశం చూసి నీ అడ్డు లేకుండా చేయాలని ట్రై చేస్తున్నాడు. అందుకేరా ఎవరికి అనుమానం రాకుండా అమెరికా చెక్కేశాడు. ఏంట్రా అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా? ఏంట్రా తెలుసుకునేది? ఈ వైజాగ్ సిటీలో ఒక్క ఫోన్ కాల్ తో ప్రాణాలు తీసే బ్యాక్ డ్రాప్ ఉన్న వ్యక్తిరా ఆ రఘునాథ్. ఏంట్రా వాడిని వేసేసారా? సార్ అది లాస్ట్ మినిట్ లో వాడు బతికిపోయాడు సార్. ఒక్కడిని చంపలేకపోయారు. నా దగ్గర ఎంతో మంది ఉన్నారు. మీరేదో ఎక్స్పర్ట్స్ అని ఆ పని మీకు అప్పగించాను. పనికిరాని వెధవలారా. అది కాదు. పెట్టరా ఫోను. ఏ బుజ్జికన్నా రారా. ఏమైందిరా అలా ఉన్నావు? డాడీ, పార్థు నీకు నిజంగా నచ్చాడా? ఏంట్రా అలా అడిగావు? పార్థు మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది. పార్థు మీద మర్డర్ అటెంప్టా? ఎవరు చేశారు? అందరూ నువ్వే చేయించావంటున్నారు. నువ్వు నమ్ముతున్నావా? పార్థు, నిజంగా నిన్ను చంపించాలనుకుంటే ఇప్పటి వరకు కాదు, ఏ రోజు నా ఇంటికొచ్చి నా కూతుర్ని ప్రేమిస్తున్నానని చెప్పావో ఆ రోజే చంపించేవాణ్ణి. ఇంతకుముందే చెప్పాను, ఎప్పుడైతే నా కూతురు మనసులో నువ్వు ఉన్నావని తెలిసిందో అప్పుడే నా అల్లుడివైపోయావు. ఇప్పటి వరకు నా కూతురు కంట్లోంచి ఒక్క డ్రాప్ కూడా రాకుండా పెంచాను. ఫస్ట్ టైం నీకోసం కన్నీళ్లు పెట్టుకుని నా దగ్గరికి వచ్చింది. ఎవరేమనుకున్నా పర్లేదు, కానీ నా కూతురు నన్ను అనుమానించింది. నో మోర్ హెసిటేషన్. రేపే మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్. అదేంటి అంకుల్, నా మీద ప్రేమతో అలానేసి ఉంటుంది. మీరు కూడా? లేదు పార్థు, అదన్నదని కాదు. నా చిట్టి తల్లిని పెళ్లి కూతురుగా చూసుకోవాలని నాకు తొందరగానే ఉంది. ఓకేనమ్మా? అమ్మాయిని తీసుకురాడమ్మా. బావగారు నమస్కారం బావగారు. ఏంటి అల్లుడు రాలేదు? వస్తున్నాడు. ఎంగేజ్మెంట్ రింగ్ తనే స్వయంగా కొనాలని వెళ్ళాడు. రండి రండి. రండి.
రామ్మా రా, ఆశీర్వాదం తీసుకో. గాడ్ బ్లెస్ యూ. రండి. ఏంటి ఇంత లేట్? బావగారు, ముహూర్తం టైం అవుతుంది. పార్తు ఇంకా రాలేదేంటి? మీరు కంగారు పడకండి, వాడు వచ్చేస్తాడు. అగ్గిపెట్టి తీసుకో. ఏంట్రా ఏమైంది? రఘునాథ్, నీకు ఆ రోజే చెప్పాను, నీకేమైనా అభ్యంతరం ఉంటే ముందే చెప్పమని. ఇలా వెనక నుంచి పొడిపించడాలు నరికించడాలు నాకు నచ్చావు. ఒక పక్క ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అని బిల్డప్ ఇస్తూనే మరో పక్క నన్ను చంపించడానికి ట్రై చేస్తున్నావు. హే పార్దు, ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను, చెప్పరా చెప్పు. మీరే కదా నన్ను చంపేమంది. నేను చంపబడటం ఏంట్రా? పార్దు నా కాబోయే అల్లుడు. అయ్యా, మీరు అమెరికా వెళ్తూ ఒక కవర్ ఇచ్చారు కదయ్యా? అవును, ఇచ్చాను. ఆ కవర్ లో ఈ బాబు ఫోటోనే ఉందయ్యా. ఏంటి? పార్దు ఫోటో ఉందా? అవునయ్యా. మళ్ళీ కొత్త నాటకమా? నాటకం ఏంట్రా నాటకం? నీకు ప్రకాష్ కు గొడవలు ఏమైనా ఉన్నాయా? వాడెవడు? హైదరాబాద్ సిటీ మొత్తాన్ని కను సైకిల్తో శాసించే కింగ్ మేకర్ ప్రకాష్. ప్రతి ఏరియాలోనూ వాడికి బ్రాంచులున్నాయి. ఇక్కడ వాడికి ఏమైనా పనులుంటే నేను చేసి పెడతాను. అక్కడ నాకేమైనా పనులుంటే వాడు చేసి పెడతాడు. మొన్న అమెరికా వెళ్లే హడావిడిలో వాడు పంపిన కవర్లో ఎవరి ఫోటో ఉందో చూడలేదు. ఆ కవర్లో నీ ఫోటో ఉందంటే వాడికి నీకు ఏదో ఉంది. చూడండి, ఆ ప్రకాష్ ఎవడో, వాడి దగ్గరికి నా ఫోటో ఎలా వెళ్ళిందో కూడా నాకు తెలియదు. పార్దు, ప్రకాష్ టార్గెట్ పెట్టాడంటే ఆకలితో ఉన్న సింహం వేటకు బయలుదేరినట్టే. ఇప్పటికే నీ ఫోటో అన్ని ఏరియాలకు వెళ్ళుంటుంది. చూడు పార్దు, ఒక తండ్రి ఎలా ఆలోచిస్తాడో నువ్వు ఆలోచించి ఆ రోజు నా కూతుర్ని ప్రేమించడానికి నా దగ్గర పర్మిషన్ అడిగావు. అలాగే ఈ రోజు ఆలోచించు. చూస్తూ చూస్తూ రేపో మాపో చావబోయేవాడికి నా కూతుర్నిచ్చి దాని జీవితం నాశనం చేయలేను. నా కూతుర్ని మర్చిపో. మీరు మర్చిపోమంటే మర్చిపోవడానికి, వాడెవడో వచ్చి చంపేస్తానంటే చచ్చిపోవడానికి నేనేం చేతగాని వాడిని కాదు. పార్థసారథి. నేను మామూలుగా దేనికి ఫిక్స్ అవ్వను. వన్స్ ఫిక్స్ అయ్యానంటే ఎవ్వడడ్డొచ్చినా డ్రాప్ అవ్వను. నేనే హైదరాబాద్ వెళ్తా, ఆ ప్రకాష్ ఎవడు వాడి సంగతి ఏంటో తేల్చుకుని వస్తా. మాధురి, పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి ఈ నెల 28వ తారీఖు రాత్రి 9:29 సింహాచలం గుళ్ళో మన పెళ్లి. ఇందులో ఏ మార్పు ఉండదు. రే, కండ్లు ఎక్కువ పెంచితే పక్షవాత వస్తాడ్రా. ఏరా మామా, ఏంటి మళ్ళీ సస్పెండ్ అయ్యావా? సస్పెండ్ అయితేనే కదా హైదరాబాద్ వచ్చేది. ఏంట్రా అలా ఉన్నావు? ప్రకాష్ అంటే ఎవడ్రా? వాడెందుకురా ఇప్పుడు? నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు. వాడు నిన్ను చంపడానికి ట్రై చేయడం ఏంట్రా? అదే నాకు అర్థం కావట్లేదు. రేయ్, ఆ రోజు మార్కెట్లో కొట్టావు చూడు, వాళ్ళు ప్రకాష్ మనుషులేరా? ఇవన్నీ వాళ్ళకి మామూలేరా. కొడతారు, కొట్టించుకుంటారు, చంపుతారు, చేస్తారు. అంతెందుకు, మన స్టేషన్కి వెళ్ళే దారిలో రోడ్డు పక్కన ఆ ప్రకాష్ తమ్ముని ఎవరో చంపి పడేశారు తెలుసా? పేపర్లో కూడా పడింది. రే, ఆ పేపర్ ఉందా? రే, వీడేరా. ఆ రోజు మా నాన్న ఫోన్ రాగానే నేను వైజాగ్ వెళ్ళటానికి స్టేషన్కి బయలుదేరాను. ఏ ఆటో ఆటో ఆటో! ఈడిని మాత్రం వదలకూడదు. ఏ ఆటో ఆటో! బాబు, రైల్వే స్టేషన్కి వస్తావా? సవారీ ఉంది సార్. వీడు సవారీ. మిస్టర్ రెస్పెక్ట్. సారీ సార్.
సార్ మీరు ఎక్కడ దాకా వెళ్తున్నారు సార్? ఈస్ట్ మారేడుపల్లి. సార్ కొంచెం స్టేషన్ దాకా లిఫ్ట్ ఇస్తారా? నా ట్రైనింగ్ టైం అవుతుంది. సరే సరే ఎక్కు. థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరేంటి సార్? రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి పేరు అవసరం లేదనుకుంటా. ఏదో కొంచెం టైం పాస్ కావాలి కదా. నీ పేరేంటి? నా పేరు పార్థు. రామ్, జానకి రామ్. సార్ మీరు ఏం చదువుతున్నారు సార్? సెకండ్ క్లాస్. పెద్ద తర్వాత ఏమవ్వాలనుకుంటున్నారు? ఏపీజే అబ్దుల్ కలాం. అబ్బో ఎవరైనా డాక్టర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటారు, మీరేం సార్ ఏకంగా రాష్ట్రపతి పోస్ట్ కి ఎస్తారు పెట్టారు? అంతకన్నా పెద్ద పోస్ట్ ఉందా? అన్నా అన్నా వాడే అన్న ఆ రోజు మార్కెట్లో నన్ను మన వాళ్ళని కొట్టింది. వాడు మన ఏరియాకి వచ్చి మన వాళ్ళనే కొట్టాడంటే అది మన ఇజ్జత్కే సవాలన్నా. అన్ని వేసేయాలన్నా. అన్నా మిస్ అయిపోతున్నాడన్నా. చిన్న రే చిన్న రే చిన్న చిన్న ఆ తర్వాత బాబుని హాస్పిటల్లో అడ్మిట్ చేసి నేను వైజాగ్ వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడే అర్థమైంది ప్రకాష్ తమ్ముడు పడిపోలేదు, చనిపోయాడని. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? బాగున్నాడు కదరా కుర్రాడు. అవనా చాలా స్మార్ట్గా ఉన్నాడు. నా పేరు పార్థు. నువ్వు వెతుకుతున్నది, చంపించాలని ట్రై చేస్తున్నది నన్నే. నేను ఈ తమ్ముని కావాలని చంపలేదు, అది అనుకోకుండా జరిగింది. అతను చనిపోయిన విషయం కూడా నాకు ఇప్పుడే తెలిసింది. నన్ను చంపడం వల్ల అతను తిరిగి రాడు కదా. అందుకు నీ మనుషులు నా వెంట పట్టడం, నన్ను చంపాలని ట్రై చేయడం, నేను వాళ్ళని తిరిగి కొట్టడం, ఇవన్నీ నాకు నచ్చవు. నీ తమ్ముడు చనిపోయినందుకు నువ్వెంత బాధపడుతున్నావో పొరపాటున నా చేతిలో ఒకరు చనిపోయినందుకు నేను అంతే బాధపడుతున్నాను. అందుకే ఈ విషయం ఇక్కడితో వదిలేస్తే ఇద్దరికీ మంచిది. అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాను. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, చాలా తప్పుగా. నా తమ్ముణ్ణి చంపినవాడు నాకు భయపడి ప్రాణభయంతో ఎక్కడో దాక్కునుంటాడనుకున్నాను. కానీ చంపింది నేనే అని చెప్పే దమ్మునవాడు అనుకోలేదు. చూస్తా నీ దమ్మేంటో ఇప్పుడు చూస్తా. ఒరేయ్ తమ్ముడు, చూసావా మొదటిసారి వీడు
నిన్ను చంపినవాడు నా ముందుకొచ్చాడు. ఈ రోజే వీడిని ముక్కలు ముక్కలుగా నరికి నీ రుణం తీర్చుకుంటా. రేయ్, వేసేయండి రా. రే ప్రకాష్, నాకు సైలెన్స్ అన్నా వైలెన్స్ అన్నా అస్సలు నచ్చవు. పొర్రపాటును మొదలు పెట్టానంటే కథలు కథలుగా చెప్పుకుంటారు. ఇంకొకసారి నువ్వు ఈ పార్దుని తలుచుకుంటే నీ చావుని నువ్వు తలుచుకున్నట్టే. మా బామ్మ పిడుగు శబ్దం వినాలి కానీ చూడకూడదనేది. అంటే ఏంటి ఇప్పుడు అర్థమైంది. ఈడు ఇంకా తీరుకోలేనట్టుంది. ఎక్కడి నుంచి వస్తున్నావు? నాకు తెలుసు, ప్రకాష్ దగ్గర నుంచి కదూ. తంబు మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేసింది నేనే. అతన్ని నేను కావాలని చంపలేదు సార్. ఒక కుర్రాన్ని కాపాడే ప్రయత్నంలో అలా జరిగింది. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అని ఫీల్ అయ్యాను. అందుకే ఆ ప్రకాష్ని కలవడానికి వెళ్ళాను. తంబుని చంపటం తప్పు కాదు పార్థు. మర్డర్ చేయడం తప్పు కాదంటున్నాడేంటని ఆశ్చర్యంగా ఉందా? రా, బండెక్కు. నాకంతా తెలుసు పార్థు, నీ తప్పేం లేదు. దిగు. ఆమె ఎవరో తెలుసా? నాకంటే ముందు నా పోస్టులో ఉన్న పోలీస్ ఆఫీసర్ భార్య. తన కళ్ళ ముందే తన భర్తని ఆ తంబుగాడు అతి దారుణంగా నరికి చంపేశాడు. అది చూసి ఆవిడ పిచ్చిదైపోయింది. ఆ కుర్రాడు ఆవిడ కొడుకు. చదువుకుంటూ ఆడుకోవాల్సిన వయసులో తన పిచ్చి తల్లిని జాగ్రత్తగా చూసుకోవడానికి రోడ్డున పడ్డాడు. ఆ పెద్దాయన్ని చూడు. 6 సంవత్సరాల క్రితం తన కూతురి పెళ్లి కోసం బట్టలు కొనడానికి కూతురుతో పాటు సిటీకి వచ్చాడు. తంబుగాడు ఆ అమ్మాయిని ఎత్తుకుపోయాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తన కూతురు ఉందో లేదో తెలియకపోయినా ఎప్పటికైనా తిరిగి ఇవ్వకపోతారా అన్న చిన్న ఆశతో ఈ సిటీలో ఉండిపోయాడు. వీళ్లే కాదు పార్థు, ఒక్కసారి అటు చూడు. పశువులు కూడా ఉండలేని ఈ మురికి నీళ్ల పక్కన వీళ్ళెందుకుంటున్నారో తెలుసా? ఆ ప్రకాష్ గాడు తన తమ్ముడి పేరు మీద మల్టీప్లెక్స్ కట్టడానికి వీళ్ళుండే ఇళ్లని ఖాళీ చేయించి తన సొంతం చేసుకున్నాడు. వాణ్ణి ఎదిరించలేక, వేరే దారి లేక వీళ్ళంతా ఈ దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పుడు చెప్పు పార్థు, తంబుని చంపడం తప్పని ఇంకా నువ్వు ఫీల్ అవుతున్నావా? నువ్వు అడగచ్చు, ఇన్ని జరుగుతుంటే మీరేం చేస్తున్నారని. మా అధికారమే మాకు అడ్డమైంది. ప్రకాష్ గారిని టచ్ చేస్తే చాలు మినిస్టర్స్ నుంచి ఫోన్ కాల్స్, ఒక్కడుగు ముందుకేస్తే చాలు వెనక్కి రమ్మని హైకమాండ్ నుంచి ఆర్డర్స్. నా దృష్టిలో ప్రకాష్ని అరెస్ట్ చేయకపోవడం ఎంత తప్పో నిన్ను అరెస్ట్ చేయడం కూడా అంతే తప్పు. ఇదిగో నీ పర్స్, తంబు డెడ్ బాడీ దగ్గర దొరికింది. పార్థు, నిశ్చింతగా ఊరెళ్ళి నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు. చూడు, నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ఆ ప్రకాష్ని గాని వాడి మనుషుల్ని కానీ ఏమైనా చేయి. నీ వెనక నేనున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఆకలేస్తుంది సార్, ప్లీజ్ సార్. అమ్మ ఆకలేస్తుందమ్మా. సార్ సార్ ప్లీజ్ సార్. ఏపీజే అబ్దుల్ కలాం. ఏంద్రా నీకు? ఏంటి ఇలా ఉన్నావు? ఏమైందో చెప్పరా? చెప్పు. వాట్? అన్నా, తమ్ముడిని చంపింది వరదరాజులు కాదన్నా, ఓ కాలేజీ కుర్రాడు. ఎవడ్రా? ఎక్కడ ఉంటాడు వాడు? చెప్పు. పేషెంట్ ని డిస్టర్బ్ చేయకండి. అతను ఇప్పుడే కోమా నుంచి కోలుకున్నాడు. చనిపోయే ప్రమాదం ఉంది. రే, నా తమ్ముడు ఆల్రెడీ చచ్చిపోయాడు రా. వెళ్ళు. చెప్పు.
ఆడెక్కడ ఉంటాడో తెలియదు కానీ ఆడితో పాటు ఆ స్కూల్ కుర్రాడు కూడా ఉన్నాడన్నా. వీడిని బండి ఎక్కించండి. అలాగేనా? అన్నా ఆ కుర్రాడే అన్నా. రే బాబీ ఆగరా. మర్యాదగా చెప్పు. నిజంగా అతను ఎవరో మాకు తెలియదు సార్. తెలియకుండానే వాడితో మీ కొడుకుని స్టేషన్కి పంపించారా? చెప్పు 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 చెప్పు. తెలియకుండానే వాడితో స్టేషన్కి పంపించావా? చెప్పవే, చెప్పు చెప్పు. ఇప్పుడు చెప్తా. చెప్పు. చెప్పు చెప్పు. తెలీదా? చెప్పు చెప్పు చెప్పు. చెప్పు. ఇప్పటికైనా చెప్పవే. వాడు నా చేతిలో చావాలి. చెప్పు. సార్ వాడి గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్. ఇది వాడి ఫోటో. అన్నా వీడే వీడే నా తమ్ముడు చంపింది వీడే. అయ్యో మన భోగిలు విడిపోయాయి. నిన్ను తలుచుకుంటే చావును తలుచుకున్నట్ట. అంత మగాడివా? ఇప్పుడు తలుచుకోరా ఎవరిని తలుచుకుంటావు.
గురించైనా ఒకసారి ఆలోచించు ప్రకాష్. ఇప్పుడు నా ఆలోచన ఆవేశం అంతా పార్థుగాడి చావు గురించే. ఆల్రెడీ నా మనుషులు వెళ్ళారు. 5 నిమిషాల్లో వాడిని కాదు, వాడి శవాన్ని తీసుకొస్తాను. రేయ్, నువ్వు జీవితంలో ఏ తప్పైతే చేయకూడదు అదే చేశావు. నన్ను టెన్షన్ పెట్టావు. నా మూలంగా అభంశుభం తెలియని పసివాడి తల్లిదండ్రులను చంపి వీన్ని అడుక్కు తిని అనాథం చేశావు. నీ వల్ల అన్యాయం అయిపోయిన ఈ పసివాడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నా పెళ్లికి పంతులు పంచాంగం చూసి పెట్టిన ముహూర్తం ఈ 28. అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటా. నీ ప్రతి అడుక్కి ఎదురొస్తా. నీ రౌడీ రాజ్యాన్ని నేలకూలుస్తా. నీ రాక్షసత్వం వల్ల ఇప్పుడు వీడు ఏ స్థితిలో అయితే ఉన్నాడో అదే స్థితికి నిన్ను తెచ్చి నడి రోడ్డు మీద నిలబెడతా. దానికి నేను పెట్టిన ముహూర్తం ఈ నెల 19. తెచ్చుకో. నీ బ్రాంచీల నుండి జనాల్ని తెచ్చుకుంటావో, నీ గొడవల నుండి ఆయుధాలు తెచ్చుకుంటావో. ఒరే ప్రకాష్, పొరపాటున నా పొరచేయి తగిలితేనే పైకి పోయాడు నీ తమ్ముడు. అదే నే మనసు పెట్టి పిడికిలి బిగించి కొట్టానంటే పునర్జన్మ లేకుండా పోతావు. మళ్ళీ చెబుతున్నా, నేను ఒంటరి. నీ మనుషులు 100లైనా 1000లైనా ఏరి పారేస్తా. నాన్నా, పార్థు ఏం నాన్నా? నేను ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వే మాట్లాడవేంటి? పార్థు తనని నమ్ముకున్న వాళ్ళని టెన్షన్ పెట్టడు, తనతో పెట్టుకున్న వాళ్ళకి టెన్షన్ పెడతాడు. అవునమ్మా, ఒక్క ప్రకాష్ కాదు, 100 మంది ప్రకాష్లు అడ్డొచ్చినా వాళ్ళంతూ చూసి పెట్టిన ముహూర్తానికొచ్చి నీ మెళ్ళో తాళి కడతాడు.